వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఎట్టకేలకు 5 రాష్ట్రాల ఎన్నికల ముగిసిన తర్వాత మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున దేశమంతా చర్చించుకుంటూ రాజకీయ వేడిని రాజేసినటువంటి 2 దఫాల ఎన్నిక వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసాం. చాలా వరకు సర్వే ఏజెన్సీలు బీజేపీ వైపే మొగ్గు చూపినాయి. కేవలం ఒకటో అరో ఇటు టీఎంసీ మళ్ళీ అధికారం దిశగా అడుగులు పడే అవకాశాలు ఉంటాయన్నట్టుగా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి సర్వే ఏజెన్సీలన్నీ కూడా. కానీ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు వాస్తవం అయ్యే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే గతంలో 2021లో ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు ఒకసారి చూసుకుంటే మొత్తం ఆనాడు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోల్తా పడినటువంటి పరిస్థితి. అంటే వెస్ట్ బెంగాల్ యొక్క నాడిని పట్టుకోవడంలో సర్వే ఏజెన్సీలన్నీ కూడా ఫెయిల్యూర్ ఆనాడు మనకు కనిపించింది. ఆఖరికి 2024కు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అది సుస్పష్టంగా కనిపించింది. మరి ఈ తరుణంలో నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చింది, అంటే ఫలితాలకు సంబంధించి ఆ పోలింగ్ జరిగిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత మరి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అంచనాలు రాజకీయ వర్గాల్లో విపరీతమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద చర్చలకు దారితీసినాయి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా. మరి 2021లో కేరళ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, అస్సాం కానీ ఈ రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే మాత్రం వాస్తవ ఫలితాలు, అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎంతవరకు సరిపోతాయి అనేది మనం ఖచ్చితంగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్సే వాస్తవిక పోల్స్ దగ్గరగా ఉన్నట్టుగా అతి పెద్ద విశ్లేషణలు మనం మొత్తం దేశమంతా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం. సో ప్రధానంగా వెస్ట్ బెంగాల్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఒకవైపు టీఎంసీ వర్సెస్ బీజేపీ లాగా హోరాహోరీ పోరు సాగినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ అక్కడ వేయినటువంటి రాజకీయ ఎత్తుగడ లేదు. ఒకవైపు టీఎంసీ రాజకీయ ఎత్తుగడలు వేసింది, బీజేపీ అయితే ఖచ్చితంగా గెలిచి తీరాలన్న లక్ష్యంతో ముందుకు అడుగులు వేసింది. ఇక అయిపోయింది, బీజేపీ కైవసం చేసేసుకోబోతోంది వెస్ట్ బెంగాల్ని. అంటే బీజేపీ ఒక వేవ్ క్రియేట్ చేసింది, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది. దేశం సురక్షితంగా ఉండాలంటే బీజేపీ రావాలన్నది హిందుత్వ ఎజెండా తీసుకొచ్చింది. అట్లాగే నరేంద్ర మోదీ, అమిత్ షా, సో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇట్లా చాలా మంది బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలు. మరి ఒకవేళ వెస్ట్ బెంగాల్లో బీజేపీ తన ఖాతాలోకి వేసుకుంటే ఇక బీజేపీకి తిరుగుండదు, దేశంలో ఒక రేంజ్లో వెళ్ళిపోతుంటుంది, టీఎంసీ వాషౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు, ఇప్పుడు సర్వే ఏజెన్సీల లెక్కలన్నీ కూడా బోల్తా కొడితే 2021లో లాగా అది ఖచ్చితంగా కూడా టీఎంసీ మళ్ళీ ఆ యొక్క బెంగాల్ యొక్క ప్రైడ్ని కాపాడగలిగినటువంటి పార్టీగా, బెంగాల్ యొక్క ఆమె చెప్తుంది కదా, సయానీ ఘోష్, ఏక్ నారీ సఫేద్ సారీ, బెంగాల్కి నారీ బీజేపీకి వారి అని, అట్లా మొత్తం బీజేపీని ఇవాళ 100 మంది బీజేపీ నాయకులు ఒక దిక్కు అయితే ఒక మహిళ ఒక దిక్కు ఇవాళ పోరాడుతున్నటువంటి సందర్భంలో మరి ఏం జరగబోతుంది ఆనాడు 2021లో లెక్కలు ఏం చెప్పి చూద్దాం. కానీ ముందుగా ఒకసారి మనం జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కేరళ సంబంధించి తీసుకుంటే, కేరళలో ఇవాళ యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందంటూ కూడా సర్వే సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కానీ 2021లో కేరళలో ఎల్డీఎఫ్ మళ్ళీ అధికారాన్ని రెండోసారి స్థాపించింది అక్కడ. కానీ ఆ యొక్క ఎల్డీఎఫ్ నిలబెట్టుకుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఆ రోజు అంచనా వేశాయి. అయితే విజయం ఏ స్థాయిలో ఉంటుంది అంచనా అయితే వేయలేకపోవడంతో చాలామంది ఫెయిల్యూర్ అయ్యారని చెప్పుకోవాలి. సో ఎల్డీఎఫ్కి 70-80 సీట్లు వస్తాయని కొంత సాధారణంగా అంచనా వేస్తే అది ఏకంగా 99 సీట్లు సాధించి వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ ఆ రోజు 2021లో విజయ యాత్ర కొంత చేసినటువంటి పరిస్థితి. గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక పశ్చిమ బెంగాల్ విషయం తీసుకుంటే, పశ్చిమ బెంగాల్ విషయంలో ఇవాళ మనకి పశ్చిమ బెంగాల్ ఇవాళ ఇచ్చినటువంటి ఒక ఎగ్జిట్ పోల్, అంటే రీసెంట్గా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్, ఇది పశ్చిమ బెంగాల్లో 294 నియోజకవర్గాలకు గాను 148 మ్యాజిక్ ఫిగర్. ఇక్కడ మ్యాట్రైజ్, పీమార్క్, పీపుల్స్ పల్స్, పోల్ డైరీ, జేవీసీ, జన్మత్ పోల్స్, ఇంకా చాలా ఉన్నాయి. మనం కేవలం మచ్చుకోగా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి 4-5 మనం ఆల్రెడీ ఆత్మసాక్షి చాణక్య గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రిమైనింగ్ చూద్దాం. మ్యాట్రైజ్ 125 to 140 వచ్చింది టీఎంసీకి, బీజేపీకి 146 నుంచి 161, అంటే ఎంత హోరాహోరీ ఫైట్ జరిగింది చూడండి. పీమార్క్ 180 నుంచి 138 టీఎంసీకి ఇస్తే 150 నుంచి 175 బీజేపీ. పీపుల్స్ పల్స్ 177 నుంచి 187 టీఎంసీకి ఇస్తే 95 నుంచి 110 బీజేపీ. పోల్ డైరీ 99 నుంచి 127 టీఎంసీకి ఇస్తే 142 నుంచి 171 బీజేపీకి ఇచ్చింది. జేవీసీ 131 నుంచి 152 టీఎంసీకి ఇస్తే 138 నుంచి 159 బీజేపీకి ఇచ్చింది. జన్మత్ పోల్స్ 195 నుంచి 205 టీఎంసీ ప్లస్కి ఇస్తే 80 నుంచి 90 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. మరి ఇన్ని సర్వే ఏజెన్సీలన్నింటిలో కూడా టైట్ ఫైట్ చూపిస్తూ వచ్చారు. ఒక మ్యాట్రైజ్ మాత్రమే చాలా నెక్ టు నెక్ ఇచ్చారు. మిగతా అన్నింటిలో కూడా కొంత బీజేపీనే మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు ఉంటాయి.
మిగతా ఏది కూడా అంటే ఇక్కడ పీపుల్స్ పల్స్ మాత్రమే కొంత టీఎంసీకి అధికారం దిశగా కట్టబెట్టింది. మిగతా అన్ని కూడా మ్యాజిక్ ఫిగర్ కూడా దాటనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ 2021లో ఏం జరిగింది? ఇదే వెస్ట్ బెంగాల్లో 2021కి సంబంధించినటువంటి మనకి సర్వే వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్, ఇదే వెస్ట్ బెంగాల్ సంబంధించి ఆనాడు 2021కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్. ఆ రోజు ఏబీపీ న్యూస్ ఓటర్ ఇచ్చినటువంటి సంస్థ ఇచ్చింది 152 నుంచి 164 టీఎంసీకి ఇచ్చింది, 109 నుంచి 121 బీజేపీకి ఇచ్చింది. టుడేస్ చాణక్య 169 నుంచి 191 టీఎంసీకి ఇచ్చింది, 97 నుంచి 119 బీజేపీకి ఇచ్చింది. పీమార్క్ 152 నుంచి 172 టీఎంసీకి ఇచ్చింది, 112 నుంచి 132 బీజేపీ ప్లస్కి ఇచ్చింది. టీవీ9 పోల్స్టాట్ 142 నుంచి 152కి ఇచ్చింది ఆ రోజు, బీజేపీ ప్లస్ 125 నుంచి 135కి ఇచ్చింది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఇవాళ తమిళనాడు గురించి అదే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రకారం 130 నుంచి 156 టీఎంసీకి ఇస్తే 134 నుంచి 160 బీజేపీ ప్లస్కి ఇచ్చింది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ 164 నుంచి 88 ఇస్తే 173 నుంచి 192 బీజేపీకి ఇచ్చింది. పోల్ ఆఫ్ పోల్స్ 135 నుంచి 154 టీఎంసీకి ఇస్తే 125 నుంచి 143. అంటే ఇవాళ మొత్తం చాలా వరకు ఒక టుడేస్ చాణక్య తప్ప మిగతా అన్నీ కూడా బీజేపీకి కొంత, అంటే బీజేపీకి ఇచ్చిన టీఎంసీకి ఇచ్చిన యాక్చువల్ ఫిగర్స్ చూడండి. యాక్చువల్ ఫిగర్స్ టీఎంసీ గెలిచింది 216, బీజేపీ గెలిచింది 77. మరి ఈ 216, 77 ఏ సర్వేతో మ్యాచ్ అయింది? 216, 77 ఎవరన్నా దాని రేంజ్లో ఇచ్చారా? కనీసం 200 మార్కు దాటుతుంది ఏ ఒక్క సర్వే ఏజెన్సీ కూడా ఇవ్వాల. ఎట్లా బోల్తా పడింది? ఆ రోజు ఇచ్చినటువంటి ఇన్ని సర్వే ఏజెన్సీలు టీఎంసీ పార్టీ 216 స్థానాలు కైవసం చేసుకుంటే ఏ ఒక్క సర్వే ఏజెన్సీ కూడా ఆ రోజు ఆ మార్క్ దగ్గరలో కూడా ఇవ్వాలి. కనీసం రేంజ్లో కూడా కనీసం ఇప్పుడు 190 నుంచి 220 అని ఇచ్చుంటే, ఈ రేంజ్లో ఇచ్చుంటే ఒక 216 వరకు మనం దాన్ని యాక్యురేట్గా చూసుకోవచ్చు. కానీ ఇవాళ జరగల. ఇక్కడ బీజేపీ విషయం కూడా అదే సేమ్. మరి పోనీ ఇది అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు తీసుకుందాం. 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు. ఆ రోజు కూడా ఏబీపీ ఓటర్ కానీ, యాక్సిస్ మై ఇండియా కానీ, ఎన్డీటీవీ జన్ కీ బాత్ కానీ, టుడేస్ చాణక్య కానీ, అట్లాగే రిపబ్లిక్ టీవీ మ్యాట్రిక్స్ కానీ, రిపబ్లిక్ పీమార్క్ కానీ, టైమ్స్ నౌ కానీ, లేకుంటే పీపుల్స్ ఇన్సైట్ పోల్స్టాట్ కానీ, పోల్ ఆఫ్ పోల్స్ కానీ ఏది లేదు. ఇది కూడా అందరు ఇచ్చింది 16 to 19 కొంత కొద్దిగా నియర్గా ఉంది. కానీ మొత్తం గెలిచినటువంటి ఎంపీ స్థానాలు 29 టీఎంసీ గెలిచింది, బీజేపీ 12 గెలిచింది. మరి అసలు ఈ లెక్కలకి అంటే గెలిచినటువంటి లెక్కలకి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి ఎక్కడ కూడా సంబంధం లేదు. మరి ఇవాళ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ దీన్ని ఎట్లా మనం నమ్మాలా? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎట్లా అవుతాయి అనేది మే 4 వరకు చూడాలి. కానీ ఇవాళ గతంలో వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే సర్వే ఏజెన్సీలన్నీ కూడా బోల్తా కొట్టినాయో, మరి 2024లో కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సర్వే లెక్కలు కూడా బోల్తా కొట్టే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అతిపెద్ద వైఫల్యం గతంలోనే పశ్చిమ బెంగాల్లో ప్రూవ్ అయిపోయింది. 2021లో ప్రూవ్ అయింది. ఆ రోజు తృణమూల్ కాంగ్రెస్కి దగ్గరలో ఏ ఒక్క సర్వే ఏజెన్సీ కూడా, సఫాలజిస్టులు కూడా అంచనా వేయలేకపోయారు. మరి ఇవాళ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోందని, బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని చాలా వరకు ప్రముఖ ఏజెన్సీలన్నీ కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. కానీ అన్ని లెక్కలు తలకిందలు చేస్తూ మమతా బెనర్జీ 2016 సీట్లను ఆనాడు గెలుచుకొని భారీ విజయం సాధించింది. ఇందాక నేను లెక్కలు చూపించాను మీకు. సో ఇట్లా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినటువంటి స్థాయిలో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. అది ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ ప్రూవ్ అయింది. మరి ఈసారి 2024 ఎన్నికల్లో జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు వాస్తవానికి దగ్గరలో ఉండే అవకాశం ఉంటాయి? మీరు కూడా ఖచ్చితంగా జరిగినటువంటి పరిణామాలను చూసిన తర్వాత మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక తమిళనాడు విషయంలో, డిఎంకే విషయంలో కూడా మనం సపరేట్ ఇంకో వీడియోలో మాట్లాడాను. ఎందుకంటే అన్ని సర్వే ఏజెన్సీలు ఒక లెక్క ఉంటే ఒక మయాక్సిస్ ఇండియా మాత్రమే చాలా భిన్నంగా ఇచ్చింది. కాబట్టి అది ఇంకొక వీడియో సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని మీరు ఖచ్చితంగా తమిళనాడుకు సంబంధించి ఆ వీడియోను చూడాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇక నెక్స్ట్ అస్సాము ఎట్లాగో బీజేపీ ఖాతాలోనే ఉంది, అది అంచనాలు దగ్గరగానే ఉంది. ముందు అది చెప్పారు, ప్రీపోల్ సర్వేలు అలాగే ఉన్నాయి, గ్రాఫ్ ఆ విధంగానే ఉంది. బీజేపీ నేతృత్వంలో కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ చెప్పినాయి, ప్రీపోల్స్ అట్లాగే ఉన్నాయి. సో ఎన్డీఏ కూటమికి ఎట్లాగో అక్కడ 75-80 సీట్లతోటి అక్కడ మళ్ళీ అధికారం సొంతం అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. సో ఇట్లా ప్రధానంగా ఇవాళ చర్చకు వచ్చినటువంటి టాపిక్స్ ఒకటి తమిళనాడు, 2 వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుంది, మరి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎంతవరకు అయ్యే అవకాశాలు ఉంటాయి? మరి ఈసారి కూడా ఖచ్చితంగా సర్వే ఏజెన్సీలన్నీ కూడా బోల్తా కొట్టి మళ్ళీ టీఎంసీనే అధికారంలోకి వస్తుందా, లేదు సర్వే లెక్కల ప్రకారం, ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం మళ్ళీ బీజేపీనే అక్కడ ఈసారి టీఎంసీని వాష్అవుట్ చేసి బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందా? మీ అభిప్రాయాలు చెప్పండి కింద నా కామెంట్స్లో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.